ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సీఎం సీటు కోసం వైఎస్ జగన్ బిగ్ స్కెచ్ వేశారా? 2029 ఎన్నికలే టార్గెట్ గా కొత్త అస్త్రాలు రెడీ చేశారా? వచ్చే ఎన్నికల్లో పుంజుకోవడం కోసం మావికన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారా? అలాగే కాపులను తమ వైపు తిప్పుకోవడానికే జగన్ వేసిన ప్లాన్ ఏంటి? మరోవైపు జగన్ అన్న మూడో ప్లాన్ తెలిసి వైసీపీ నేతలే షాక్ తిన్నారా? మరో 3 ఏళ్ల తర్వాత వైసీపీ వ్యూహాలు ఎంత మేర వర్కౌట్ కాబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతుంది. ఎన్నికలకు ఇంకా మరో 3 ఏళ్ల సమయం ఉంది. మరో ఏడాది గడిస్తే కానీ ఎన్నికల హీట్ మొదలు కాదు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ 3 ప్రధాన వ్యూహాలను సిద్ధం చేస్తుందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించింది. అయితే ఆ సమయంలోనే జగన్ మావిగాన్ అంటూ సరికొత్త ప్రతిపాదన చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో 110 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మావిగన్ కోసం అమరావతి కోసం చేసే ఖర్చులో 10% ఖర్చు పెట్టినా చాలన్నారు. వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ ఎవరూ ఊహించని ప్రతిపాదనను తీసుకొచ్చారు. అమరావతిని నామమాత్ర రాజధానిగా ఉంచాలనే దిశగా ప్రయత్నించారు. కానీ 3 రాజధానుల వ్యూహం బెడిసికొట్టి వైసీపీ అధికారానికి దూరమైంది. అయితే వచ్చే ఎన్నికల్లో పుంజుకోవడం కోసం జగన్ మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమరావతి కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే జగన్ వ్యూహాత్మకంగా మావిగన్ ప్రతిపాదన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో అమరావతిలో ఆశించిన మేర అభివృద్ధి సాధ్యం కాకపోతే తాను చెప్పినట్లు మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుంటే బాగుండేది అని చెప్పుకునే అవకాశం జగన్కు ఉంటుంది. అలా జరగకపోయినా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి జగన్కు మావిగన్ ప్రతిపాదన ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వైసీపీ దృష్టి సారిస్తున్న రెండో అంశం కాపులను తమ వైపు తిప్పుకోవడం. అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్తో పాటు పేర్ని నాని, బొత్స లాంటి కాపు నేతలు హైలైట్ అవుతుండడం ఈ వ్యూహంలో భాగమేనని చర్చ జరుగుతుంది. ఏపీ ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేయడంలో కాపు సామాజిక వర్గానిది కీలక పాత్ర. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా వీరు పూర్తిగా కూటమి వైపు మొగ్గు చూపారు. వచ్చే ఎన్నికల నాటికి కాపులను తమ వైపు తిప్పుకుంటే టీడీపీ కూటమిని ధీటుగా ఎదుర్కోవచ్చనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఇటీవల జైలుకు వెళ్లొచ్చిన అంబటి రాంబాబును జగన్ పరామర్శించగా అంబటిని కాపు నేత అని వైసీపీ సంబోధించడం గమనార్హం. వైసీపీలోని కాపు నేతలు టీడీపీ కాపులకు వ్యతిరేకమని, కాపులంతా ఏకం కావాలని పదే పదే పిలుపునివ్వటం ఆ వ్యూహంలో భాగమేననే భావన వ్యక్తమవుతుంది. మరోవైపు వైసీపీ దృష్టి సారిస్తున్న 3వ అంశం క్రైస్తవులను తమ వైపు తిప్పుకోవడం అన్న చర్చ జరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పట్ల క్రైస్తవుల్లో ఇప్పటికీ అనుమానాలున్నాయి. ప్రవీణ్ పగడాల మరణం కుట్రేనని జీవి హర్షకుమార్ లాంటి నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఉండటం, పవన్ కళ్యాణ్ సనాతన వాదాన్ని ఎత్తుకోవడంతో క్రైస్తవులు తమ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలో వైసీపీ ఉంది. ఇటీవల ఆకివీడులో జరిగిన ఘర్షణలు కూడా క్రిస్టియన్లను మరింత సంఘటితం చేసి వారంతా వైసీపీ వైపు మళ్లేలా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్లకు వ్యతిరేకం అనే భావనను స్ప్రెడ్ చేసేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో వైసీపీ ప్రమేయం ఉందని చెప్పలేం. కానీ క్రిస్టియన్లను తమ వైపు తిప్పుకోవడానికి రాష్ట్రంలోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద అతిపెద్ద సామాజిక వర్గమైన కాపులను సాధ్యమైనంత వరకు తమ వైపు తిప్పుకోవడంపైనే వైసీపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అలాగే క్రిస్టియన్ల ఓట్లను కూడా గంపగుత్తుగా తమకు పడేలా చేసుకోవటమే వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు మావిగన్తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తిరిగి పట్టు సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవచ్చనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఏదేమైనా మరో 3 ఏళ్ల తర్వాత వైసీపీ వ్యూహాలు ఎంత మేర వర్కౌట్ అవుతాయో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.